ఆరాధనలో పూజ ఉంటుంది, ఉపాసనలో ప్రక్రియ ఉంటుంది. ఉపాసన ప్రక్రియ వేరన్నమాట. ఇహ ఇందులో రెండో విషయం, ఈ తీవ్ర దేవతలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వారాహి ఉందనుకోండి, ఆమె పూజ సాయంత్రం కాస్త మసకబడ్డాకే చేయాలని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారంటే పగలు చేయకూడదు, రాత్రి వేళల్లో చేయాలి. తంత్ర సాధకులు ఎప్పుడు కూడా రాత్రి వేళల్లో చేస్తారు. వారాహి పూజ కూడా రాత్రే చేయమని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఏమిటది, తంత్ర సాధన వైపు పెడుతుందా లేదా? కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే సాత్వికంగా చేసుకోండి అని దీర్ఘాలు తీస్తారు. సాత్వికంగా చేసుకోవడం ఏంటి? పులిని తెచ్చి ఇంట్లో పెట్టి పాలు బట్టి ఎన్నాళ్ళు పెంచుతారు మీరు చెప్పండి? ముందు వీళ్ళు సాత్వికంగా అలవాటు చేస్తారు. కొన్నాళ్ళు వాళ్ళకి 1 సంవత్సరం 2 ఏళ్ళు చేయడం అలవాటు అయిపోతుంది అనమాట. అలవాటు అయిపోయినాక ఆమె కూడా ఇంటి దేవత అవుతుంది. మనకు అప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరిని మనం ఆరాధిస్తామో లేదంటే ఇంట్లో పూజ చేస్తామో వాళ్ళకు సంబంధించిన ఉపాసకులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మనకి